బాబ్రీ మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వ నిధులను వినియోగించుకోవాలని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యోచించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. నెహ్రూ నిర్ణయాన్ని అప్పటి హోంమంత్రి నిజమైన సెక్యులరిస్ట్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించారని వ్యాఖ్యానించారు. గుజరాత్ వడోదరలో నిర్వహించిన సర్దార్ సభలో పాల్గొన్న రాజ్నాథ్ నెహ్రూ మాదిరిగా కాక బుజ్జగింపు రాజకీయాలకు పటేల్ ఎప్పుడూ ప్రయత్నించలేదని వివరించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని నెహ్రూ ప్రశ్నించారని, కానీ ఆ మందిర నిర్మాణం ప్రభుత్వ నిధులతో కాకుండా భక్తులు ఇచ్చిన 30 లక్షల రూపాయల విరాళాలతో జరిగిందని నెహ్రూకు పటేల్ వివరించారని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా అయోధ్య రామ మందిర నిర్మాణం ఖర్చులను ప్రజలే భరించారన్నారు. రాజ్నాథ్ ఆరోపణలు పూర్తిగా అబద్దమని, వాటికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవంటూ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఇప్పుడు గాడ్సే అనుచరులైన కొందరు వ్యక్తులు నెహ్రూ పటేల్ వారసత్వాన్ని వక్రీకరిస్తున్నారని విమర్శించింది. మత నిర్మాణాలకు ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడాన్ని నెహ్రూ ఎప్పుడూ వ్యతిరేకించేవారని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ స్పష్టం చేశారు.